హాయ్స్ వెల్కమ్ టు ఆర్పీ సిస్టర్స్. ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తూ ఉన్నానంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే షేర్ చేసుకోండి. మీకు ఈరోజు అయితే సింపుల్ అండ్ క్విక్ ఈజీ బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మేమైతే రెగ్యులర్గా చేసుకోకపోయినా మంత్లీ వన్స్ అయితే చేసుకుంటాం అనమాట. సో ఈ రెసిపీకి ఒక చిన్న కనెక్షన్ అయితే ఉంది. నేను 7th స్టాండర్డ్ చదువుకునేప్పుడు నా ఫ్రెండ్ అయితే చేసుకొచ్చిందనమాట. సో ఫస్ట్ రెసిపీ నేను ఇంట్లో అయితే చేశాను. ఎగ్ ఫ్రై తర్వాత సో ఇంట్లో వాళ్ళందరికి కూడా చాలా బాగుండేది. అండ్ ఎటువంటి మసాలాలు కూడా యూజ్ చేయము. జస్ట్ టమాటో, పుదీనాతో మాత్రమే చేసుకుంటాము. సో ఫస్ట్ అయితే బియ్యం హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట. సో దాన్ని కడిగి పక్కన పెట్టేసుకొని నానబెట్టేసుకోవాలి. అండ్ దాని తర్వాత రైస్ లోకి టమాటోస్, ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి మూడిటిని కూడా పొడుగుగా స్లైసెస్ కింద కట్ చేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ కేజీ రైస్ కి నేనైతే 1 ఆనియన్, 4 చిల్లీ అండ్ అలాగే 3 టమాటోస్ అయితే తీసుకున్నాను. అండ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ అయితే గిన్నె పెట్టేసుకొని మనం ఏదైతే వండుకోవాలి అనుకుంటున్నామో, ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అదైతే పెట్టేసుకొని నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో మీరు కావాలి అంటే ఓన్లీ ఆయిల్ తో చేసుకోవచ్చు, లేదు ఓన్లీ గీతోనే చేసుకోవచ్చు. కొంతమంది డాల్డాస్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ప్రాబ్లం ఏం లేదు, అది కూడా వేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఆయిల్ అండ్ అలాగే ఇది కొంచెం హీట్ అయిపోయాక మనము రెగ్యులర్ గా యూజ్ చేసే స్పైసెస్ ఏవైతే ఉన్నాయో బిర్యానీ స్పైసెస్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఎలాంటి ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవేవి కూడా యాడ్ చేయము ఈ ఇంగ్రీడియంట్ లో. అదే అన్నమాట మెయిన్ స్పెషాలిటీ. చాలా బాగుండిద్ది, ఒక్కసారి మీరు ట్రై చేయండి. అండ్ స్పైసెస్ కొంచెం ఆయిల్లో మగ్గాక మనం ఏవైతే స్లైసెస్ కింద కట్ చేసుకున్నామో ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో సో వాటిని అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ ఆనియన్స్ అనేవి కొంచెం సపరేట్ అయిపోయి కొంచెం మగ్గాక మనము టమాటోస్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి పెద్దగా బిర్యానీలోకి మనం బాగా వేయించినట్టు వేయించాల్సిన అవసరం ఏమీ లేదు, జస్ట్ మగ్గితే చాలు. అండ్ దాని తర్వాత మనము కట్ చేసుకున్న టమాటో స్లైసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆయిల్లో వేసేసుకుంటాం అనమాట. సో ఒక్కసారి ట్రై చేయండి రెసిపీ, చాలా బాగుండిద్ది. అండ్ మసాలాస్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే బెస్ట్ రెసిపీ అని సజెస్ట్ చేయొచ్చు అనమాట. ఫ్లేవర్ అనేది మీరు తినే ప్రతి ఒక్క ముద్దకి వస్తూనే ఉండిద్ది. అండ్ దాని తర్వాత ఫ్రెష్ గా పుదీనా అండ్ అలాగే ఒకే ఒక్క రెమ్మ కరివేపాకు అయితే తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకొని టమాటోస్ కొంచెం మగ్గాక మనం గనక ఈ పుదీనా అండ్ అలాగే ఈ కరివేపాకును గనక యాడ్ చేసుకున్నాము అంటే చాలా ఫ్లేవర్ గా, ఎంతో టేస్టీగా స్మెల్ వస్తూ ఇంకా తింటుంటే తినాలనిపిస్తూ ఉండేది అనమాట రెసిపీ. క్విక్ రెసిపీ, చాలా బాగుండేది. అండ్ ఆల్మోస్ట్ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఆయిల్లో మగ్గిపోయాయి చూసారు కదా. సో కింద కూడా అడుగు అంటుతుంది అనమాట. సో దాని తర్వాత ఆయిల్లో మనం ఏవైతే కడిగి పక్కన పెట్టుకున్నామో ఆ రైస్ అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఒక్కసారి కలిదిప్పేసుకొని మనం గనక మూత పెట్టేసుకున్నాము అంటే ఆ ఫ్లేవర్ మొత్తం కూడా రైస్ కి పట్టేసి చాలా బాగుండేది. ఎక్కువసేపు పెట్టకూడదు, అడుగంటిపోయిద్ది అనమాట. సో దాని తర్వాత మనం మూత తీసేసుకొని ఒక్కసారి కలయి పెట్టేసుకొని గనక మనము ఎసురు పోసుకున్నాము అంటే ఆల్మోస్ట్ ఇంకా రైస్ 95% అయిపోయినట్లే. మనం ఎలాంటి కొత్తిమీర కూడా యాడ్ చేయలేదండి నేను, ఫైనల్ గా కూడా యాడ్ చేయను. ఈ రెసిపీ యొక్క స్పెషాలిటీ అది, ఏమి కూడా యాడ్ చేయము. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను చూపించిన విధంగా కనుక ట్రై చేశారు అంటే రెసిపీ చాలా బాగుండేది. అంత ఉప్పు వేసుకొని మనం కనుక కలయి పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నామంటే సో ఫైనల్ గా రైస్ అయితే రెడీ అయిపోయింది.